సుప్రీంకోర్టు చెప్పినటువంటి నిబంధన. ఈ నిబంధన దాటి ఇంక నువ్వు ఏ జీవోలు ఇచ్చినా ఉత్తయ్య కథ, నువ్వు ఏ బిల్లులు తెచ్చినా ఉత్తయ్య. అయితే ఇక్కడ అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ విషయంలో అప్పటికే 50 దాటిపోయింది, 60 అయింది కానీ సుప్రీంకోర్టు సపరేట్ ఎక్కుకుంది ఆ విషయంలో. వాళ్ళకు పెద్దోళ్ళకి అయితే పెంచుకోవచ్చు, అగ్రవర్ణాలకు అయితే పెంచుకోవచ్చు, బీసీలకు మాత్రం ఇవ్వద్దు, ఇది 50 ఉండాలి. ఇక్కడ సుప్రీంకోర్టు పాపము, ఇటు పాలకుల పాపము, ఇటు కేసీఆర్ చేసిన ద్రోహము, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్న ద్రోహం, ఇవన్నీ కలగలిపితే బీసీల కథ. ఇప్పుడు వీళ్ళు జీవో జారీ చేయగానే వీళ్ళు వెంటనే హైకోర్టులో ఇదే అగ్రవర్ణాలు ఆల్రెడీ జానారెడ్డి తయారు చేసి పెట్టిండొచ్చు, కేసు ఎవరితో వేయించాలనేది వేస్తారు. ఇక ఈ జీవో జారీ చేయగానే కోర్టుకు పోతారు, కోర్టుకు పోగానే కోర్టు కొట్టేస్తుంది, మళ్ళీ సుప్రీంకోర్టు కురుకుతారు, మళ్ళీ సుప్రీంకోర్టు కాడికి పోగానే మళ్ళీ ట్రిపుల్ టెస్ట్ ముంగట పెడతారు అన్నట్టు. ఇట్లా అంటే ఏం జరుగుతుంది ఫలితంగా అంటే మేము చేయాల్సిన ప్రయత్నం చేసినాం. అంటే ఒక మనిషి చచ్చిపోతే ఇంటికాడ ఆలీలు చుట్టాలు రాగానే జర గట్టిగా ఏడుస్తారు కదా, ఓ అంటుంటారు కదా, ఆ కార్యక్రమం అయిపోయింది. పాడే మోస్తురు బీసీ రిజర్వేషన్ పాడే మంత్రులే, బీసీ మంత్రులే భుజాల మీద వేసుకొని పోయి కరెక్ట్గా దింపుడు గల్లెం కాడ ఆపిరు. దింపుడు గల్లెం కాడ ఆపి ఏమన్నా మెసులుతాడా బాపు కూ అని అంటారుగా, కూ అనే కార్యక్రమం మొన్న మంత్రుల కమిటీ ద్వారా వేసేసారు. ఇక డెత్ సర్టిఫికేట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇంకా ఫైనల్ ఘట్టం ఒకటి ఉంటుంది. ఏంది, కరెక్ట్గా బొందలో పెట్టే టైంకి మళ్ళొక్కసారి ఏడుస్తారు చూసినావు, కరెక్ట్గా బొందలో పెట్టే టైంకి మళ్ళొక్కసారి ఓ బాపు ఇక వాయ్ అంటారు చూడు, అవి ఆడున్నది అన్నట్టు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ది వీళ్ళకి ఇయ్యాలన్న చిత్తశుద్ధే లేదు. రేవంత్ రెడ్డికి బీసీ రిజర్వేషన్ ఇవ్వడానికి ఇష్టం లేదు, బీసీ రిజర్వేషన్ పట్ల అతనికి చిత్తశుద్ధి లేదు. అది రెడ్డి కూటమి ప్రభుత్వం, ఆ రెడ్డి కూటమి ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి సిద్ధంగా లేదు. మేము చివరి క్షణం వరకు పోరాడినామని చెప్పుకోవడానికే ఈ జీవో కాగితం, ఈ కథ కాగితం. ఎవడన్నా కోర్టుకు పోతే ఒట్టిదే ఇది, ప్రయత్నం చేసి కోర్టుకు ఎవడన్నా ఇట్లా కాగితం బారేస్తే కథమే. ఇది ఎట్టి పరిస్థితిలో నిలబడేటువంటి అంశం కాదు.